బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ముద్రగడ పద్మనాభం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వైసీపీలో చేరుతారని వారం రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇవాళ కీలక ప్రకటన ఉంటుంది అంటున్నారు అభిమానులు. ఉదయం నుంచి పెద్ద ఎత్తున ముద్రగడ ఇంటికి అభిమానులు క్యూ కట్టారు. కుమారుడు చెల్లారావుకు ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు ముద్రగడ. అయితే ముద్రగడ రీ ఎంట్రీ, కుమారుడు పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, వైసీపీలో చేరుతారని వారం రోజులుగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ రోజు కీలక ప్రకటన ఉంటుందని అభిమానులంతా ఆశిస్తున్నారు. ఈ రోజు ఉండబోతుందా? మరోవైపు ఆయన కుమారుడు కూడా తన తండ్రి బాటలోనే నడుస్తానని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఎలా అర్థం చేసుకోవాలంటారు? అంటే చాలా గ్యాప్ తర్వాత, విరామం తర్వాత ముద్రగడ పద్మనాభం నూతన సంవత్సర వేడుకలకు అభిమానులందరూ కూడా పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున అంటే కుల మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున వచ్చారు. ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద చూడొచ్చు. అంటే ఈ రోజు కానీ రేపు కానీ ఆయన ప్రకటన ఉండే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. అంటే ఆయన పార్టీ పరంగా ఏ పార్టీ అని చెప్పలేదు, కానీ ఖచ్చితంగా అయితే మాత్రం ముద్రగడ పద్మనాభం కానీ తన కొడుకు కానీ ఎక్కడి నుంచి పోటీ చేసినా మేము సపోర్ట్ చేస్తామంటున్నారు. చాలా మంది పెద్ద ఎత్తున ముద్రగడ పద్మనాభంతో పాటు కుమారుడికి శుభాకాంక్షలు తెలుపుతూ ఖచ్చితంగా మీరు రంగప్రవేశం చేయాల్సిన టైం వచ్చిందంటూ కూడా మాట్లాడుతున్నారు. కొంతమంది ముద్రగడ పద్మనాభం సంబంధించినటువంటి చిలమంతో ఉన్నారు. అంటే ఏమైనా ప్రకటన చేసే అవకాశం ఉందా? ఏ పార్టీ చెప్తారు? ఇంకా నిర్ణయం తీసుకోలేదండి. ప్రకటన అయితే ఈవేళ ఏమీ చేయరు. భవిష్యత్తులో మిగతా కార్యకర్తలు అందరితో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందండి. అంటే ఈ రోజు ఆత్మీయ కళకి ఎంతమంది వచ్చారు? అంటే వాళ్ళ అబ్బాయినేమో పిఠాపురం నుంచి కానీ పత్తిపాటి నుంచి కానీ అన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నారు? మీ మనసులో ఏముంది? ఇంకా ప్రస్తుతానికి ఏ నిర్ణయం తీసుకోలేదు సార్. ఇంకా పార్టీ డిసైడ్ అవ్వలేదు. నిర్ణయం తీసుకోలేదు. ఇంకా ఎక్కడి నుంచి అంటారు? ఆయన పార్లమెంటుగా ఇచ్చారా, లేదంటే కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేసి ముద్రగడని కొడుకు ఎమ్మెల్యే అంటారు? ముద్రగడ పద్మనాభం గారికి ఉన్న చరిష్మాని బట్టి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడి నుంచి పోటీ చేసినా ఆయన విజయం నల్లేరు మీద నరకడం అతిశయోక్తి కాదు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు ఒక కులానికే కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలకి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన వారసుడు ఎమ్మెల్యేగా పోటీ చేసినా, ఎంపీగా పోటీ చేసినా అన్ని సామాజిక వర్గాల మద్దతుతో ఆయన వారసుడు విజయం అనేది తథ్యం. ఇది ప్రస్తుతం చూడొచ్చు. అంటే ఎవరో పోటీ చేసినా, ముద్రగడ కానివచ్చు లేదంటే ముద్రగడ పద్మనాభం తనయుడు కానివచ్చు, ఎవరు పోటీ చేసినా సరే విజయం అనేది తథ్యం అవుతుంది. గతంలో కూడా ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్కి ఒక లేఖలో సవాల్ విసిరారు. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేయమని నేను కూడా పోటీ చేస్తాను. మరి ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా, లేదంటే వైఎస్ఆర్సీపీ తీసుకున్నట్టు జాయిన్ అయితే కనుక ఆ పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటారో తెలియాలంటే ఒక 2-3 రోజులు ఆగాల్సిందన్నారు. సంక్రాంతి లోపు ప్రకటించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది.